ఉప్మాకి రెడీ చేస్తున్నానండి. ఉప్మా రవ్వది. కొన్ని పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అండి, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు అండి, కొన్ని ఉల్లిపాయలు అండి, కొద్దిగా టమాటా. ఇవి బాగా వేగిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోయాలండి. నేను చూపించిన ఉప్మా రవ్వకి పలసగా కావాలంటే 4 గ్లాసులు వేయండి, గట్టిగా కావాలంటే 2 గ్లాసులు సరిపోతాయి. పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఉప్పు. పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తే ఘాటు రాకుండా ఉంటుందండి, లేకపోతే ఇల్లంతా ఘాటు వచ్చేస్తుంది ముందు వేగించేటప్పుడు. ఉప్మా రవ్వ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చిన్న ఉల్లిపాయలు అండి, వేగించిన ఉల్లిపాయలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా జీడిపప్పు వేగించింది. ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి జీడిపప్పు, చిన్న ఉల్లిపాయలు వేసినందుకు.